అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఇదంతా ఇగ్నోర్ చేయడమే. శామ్ తోటి మీరు మీ ఫస్ట్ ఫిల్మ్ తర్వాత మళ్ళీ యూటర్నేనా చేయటం? అవునవును, చాలా మళ్ళీ ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ చేసాం. గుర్తు చేసుకున్నారా ఆ రోజులు? గుర్తు చేసుకున్నారా చేసేటప్పుడు? అప్పుడు అంటే సెట్స్ మీద ఆల్మోస్ట్ అది దట్ అయితే ఫెల్ట్ లైక్ అ ఫుల్ సర్కిల్. బట్ అంటే 10 yearsగా అసలు మాట్లాడుకోలేదు. 10 years తర్వాత కలుస్తున్నామంటే వేరేలా ఉండేది. రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం, రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి కొత్తగా ఏమీ అనిపించలేదు. సో బట్ ఐ థింక్ ఫర్ మీ ద మోస్ట్ ద బిగ్గెస్ట్ టేక్ అవే వాజ్ దట్ 10 years తర్వాత తనతో యాక్టింగ్ చేస్తున్నప్పుడు తన గ్రోత్ చూసా. అది చూసి అసలు ఆ శామ్కి అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందనిపించింది. దట్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ దట్ ఆ గ్రోత్ యాజ్ అన్ యాక్టర్. ఐ వాజ్ లైక్ వావ్, ఆ పర్ఫార్మర్కి ఇప్పుడు సంబంధమే లేదు అనిపించింది. సో ఐ థింక్ దట్ అగైన్ షీ వర్క్స్ వెరీ హార్డ్ ఆన్ ఇంప్రూవింగ్ హర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్. అవును. సో మీకు ఆమె చేసిన వాటిలో, ఆమె వర్క్స్లో మీకు బాగా నచ్చింది ఏదనుకోవచ్చు? ఐ థింక్ హర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ ఇస్ ఫ్యామిలీ మ్యాన్ సార్. ఫ్యామిలీ మ్యాన్ చూసి అంటే ఈ లెవెల్కి వెళ్ళగలుగుతుంది పర్ఫార్మర్గా, ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది నాకు కూడా తెలీదు. ఐ వాజ్ లైక్ వావ్, ఆ క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టర్ చేస్తారు కూడా ఎవరు అనుకోవాలి. అయ్యో అస్సలు రాజీ ఏది రాజీ, అయ్యో ఐ థింక్ ఫస్ట్ బస్సులో ఒక మనిషి మిస్బిహేవ్ చేస్తాడు రాజీ క్యారెక్టర్తో. సైలెంట్గా దిగి వెళ్ళిపోతుంది. చిన్న చాల్ లోపలికి వెళ్ళాక ఫస్ట్ టైం వాడిని కొట్టేసి లాస్ట్ వాడిని చంపే ముందు ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పుతుంది. ఇదెవర్రా బాబు ఇది. నేను ఐ థింక్ ఆ క్షణంలో సమంత అనేది మర్చిపోయి చూసా. అక్కడ నుంచి ఆ క్యారెక్టర్ నేను అసలు సమంత అనేది మర్చిపోయా. ఐ థింక్ దట్ ఐ థింక్ వాస్ మై ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హర్. ఓకే. సో మీ లైఫ్లో అమ్మ తర్వాత మిమ్మల్ని అంతగా ప్రభావితం చేసిన లేడీస్ ఎవరైనా ఉన్నారా? నా వైఫ్ సార్. అంతేనా? నో డౌట్ అబౌట్ ఇట్. అయ్యో నేను ఫ్యాన్ ఫస్ట్, తర్వాత హస్బెండ్. మొదట ఆమెకి అభిమానే? వాయిస్కే అసలు ఆ వాయిస్కి అయితే ఎప్పటి నుంచో, అంటే కలిసే ముందు నుంచి నేను ఫ్యాను నా వైఫ్కి. అండ్ జెన్యున్గా చెప్పాలంటే క్రియేటివ్ పని చేసుకోవడానికి పక్కన పెడితే ఐ ఎంజాయ్ గుడ్ మ్యూజిక్, ఐ ఎంజాయ్ గుడ్ పోయిటరీ, ఐ ఎంజాయ్ గుడ్ సినిమా, ఐ ఎంజాయ్ ఎ గుడ్ బుక్. ఓకే. అండ్ తను వచ్చిన తర్వాత అసలు చిన్మయి సింగర్గా అయితే అసలు అడగక్కర్లేదు. ఐ మీన్ హర్ మాస్టరీ ఓవర్ హర్ వాయిస్. మ్యూజిక్ అనేది చాలా అరిథమెటిక్ సార్. మ్యూజిక్ ఇస్ యాక్చువల్లీ ప్యూర్లీ క్యాల్కులేషన్ బేస్డ్. శృతిలు కానీ ఏ స్కేల్కి వెళ్తున్నారు, ఆ స్కేల్ నుంచి ఎక్కడ మళ్ళీ ఏ సంగతి తీసుకొస్తున్నారు, ఇట్స్ వెరీ అరిథమెటిక్. హర్ కంట్రోల్ ఓవర్ హర్ వాయిస్ ఈజ్ ఇన్క్రెడిబుల్. అంటే మీరు సినిమా సాంగ్స్ అంతా పక్కన పెడితే అప్పుడప్పుడు ఇంట్లో రియాజ్ చేసేటప్పుడు వింటుంటాను కదా, అసలు ఇట్స్ మ్యాజిక్ సార్. ఐ లవ్ మ్యూజిక్. నేను చాలా కాన్సర్ట్స్కి వెళ్తుంటాను. నేను లైవ్ పర్ఫార్మెన్సెస్ అంటే మ్యూజిక్తో పాటు దానిలో సాహిత్యాన్ని కూడా బాగా, ఎనీ టైప్ ఆఫ్ మ్యూజిక్, కర్ణాటిక్ దగ్గర నుంచి మంచి తీన్మార్ సాంగ్ అన్నా కూడా ఏదైనా బాగా ఎంజాయ్ చేస్తా. సో ఇంట్లోనే తను రియాజ్ చేస్తుంటే అది వినడం అనేది ఇట్స్ బ్లెస్సింగ్. అసలు ఇన్క్రెడిబుల్ వాయిస్. ఐ కెనాట్. మీరు సినిమా సాంగ్స్ వినుంటారు కానీ తను గజల్స్ పాడుతుంటే మీరు వినాలి. ఇంట్లో మాక్సిమం తను రియాజ్ చేసేది గజల్స్తోనే రియాజ్ చేస్తుంది. తన ఫేవరెట్ టు సింగ్, తన ఫేవరెట్ జానరా గజల్స్ అనమాట. ఓకే. సో గజల్స్తో ప్రాక్టీస్ చేస్తుంది. అసలు నేను వెంటనే వెళ్ళి సైలెంట్గా లైట్లు ఆఫ్ చేసేస్తాను. నేను ఒక డార్క్ మాహోల్లో జస్ట్ ఒక్క ల్యాంప్ ఎక్కడైనా వెలిగించేసి కూర్చొని సైలెంట్గా వింటుంటే ఆ మజా వేరు. అసలు మిమ్మల్ని మీరు మర్చిపోతుంటారు. అసలు అమేజింగ్. మీరు ఈ విషయంలో బ్లెస్డ్ అనుకుంటారా? 100% సార్, నో డౌట్ అబౌట్ ఇట్. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ యాజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ దట్ ఐ మ్యారీడ్ అ సింగర్. నో డౌట్ అబౌట్ ఇట్. అన్ఫార్చునేట్లీ ఇంట్లో తనకన్నా ఎక్కువ నేనే పాడుతుంటా. చాలా దరిద్రంగా పాడతాను నేను, బట్ నేనే పాడుతుంటా. బట్ అది పక్కన పెడితే another massive respect I have for her is that కొందరు వస్తారు సార్, పాప్ కల్చర్ మీద వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుందంటే బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు. ట్రెండ్ మారిపోద్ది. లైక్ జస్ట్ ఊరికే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఎవరో వచ్చి ఒక యాక్షన్ సినిమా స్క్రిప్ట్ చెప్తున్నారంటే, ఈ ఎలివేషన్ బోయపాటి గారి లాగా ఇస్తామండి అంటారు. ఆయన ఒక బెంచ్ మార్క్ అయిపోయారు. చెప్పేది కూడా అట్లా చెప్తారు. లేకపోతే కొందరు వచ్చి లవ్ స్టోరీస్ చెప్పేటప్పుడు చెప్పి నాకు ఇది ఎలా తీస్తారో ఏంటని కొంచెం అర్థం కాలేదని వాళ్ళకి అనిపిస్తే, సార్ ఇది టేకింగ్ గౌతమ్ మేనన్ స్టైల్ టేకింగ్ ఉంటుంది సార్ అంటారు. అంతకన్నా ఒక క్రియేటర్కి బెటర్ కాంప్లిమెంట్ ఇవ్వలేము కదా. సో నాకు తెలిసి చిన్మయి హీరోయిన్స్కి డబ్బింగ్ చేయడం స్టార్ట్ చేశాక హీరోయిన్ వాయిస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది,
తెలుగు తమిళ సినిమాలో హీరోయిన్స్ ఎలా మాట్లాడతారు అనేది మారిపోయింది సార్. అవును. ఇప్పుడు అంటే అంతకు ముందు ఒక స్పెసిఫిక్ వాయిస్ ప్యాటర్న్ ఉండేది. ఆల్మోస్ట్ 10-15 years కి అది పెద్ద హిట్. నాకు తెలిసి సమంతకు తను స్టార్ట్ చేసిన తర్వాత సమంత ఓన్ వాయిస్ ఇస్తున్నా కూడా జనం సమంతనే కాదు కదా సార్, ఇప్పుడు ప్రియాంక చోప్రా, భూమికా చావ్లా, రకుల్, భూమికా చావ్లాకి చెప్పింది, కాజల్ అగర్వాల్, ఆల్ ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అ సింగిల్ హీరోయిన్ షీ ఇస్ నాట్. ఇప్పుడు ఈ మధ్య ఐ థింక్ మృణాల్ అండ్ చిన్మయ్ ఆ కాంబినేషన్ బాగా సెట్ అయిపోయింది అందరికి. సీతారామం కానీ హాయ్ నాన్నలు కానీ బాగా నచ్చినట్టుంది. బట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాలో చిన్మయ్ డబ్బింగ్ చెప్పకపోయినా వేరే వాళ్ళు చెప్పినా సరే అప్పట్లో హీరోయిన్ వాయిస్ అనేది ఇలా ఉండేది సార్. తమిళ్ కానీ తెలుగు కానీ ఇలా ఒకలా ఉండేది. అప్పుడు బాగా హిట్, అది అందరికి నచ్చిన ఒక ప్యాటర్న్ అది. బట్ ఏ ప్యాటర్న్ అయినా సరే దానికి ఓ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, అది మారాల్సిందే. నాకు తెలిసి చిన్మయ్ వచ్చాక ఆ ప్యాటర్నే మారింది. ఇప్పుడు చాలా మంది వాయిసెస్ వింటున్నాను, వేరే వేరే వాయిసెస్ కూడా వింటున్నాను. బట్ ఓవరాల్ ఒక హీరోయిన్ వాయిస్ అంటే ఇలా ఉండాలి అనేది అది చిన్మయ్ వచ్చి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాక మారిపోయింది. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. సో క్రెడిట్ అది ఎంత ఎక్కిందంటే జనాలకి, ఇప్పుడు అన్ని హీరోయిన్స్ కి వాయిసెస్ యూస్ చేసేది అలాగే యూస్ చేస్తున్నారు, అది ఒక బెంచ్ మార్క్. అలా లేకపోతే ఎందుకో తేడా కొడుతుంది. సో ఐ థింక్ దట్ అంటే ఈ విషయంలో తను ఏమన్నా ఇలా చెప్పాలి, ఇలా చేస్తే బాగుంటుందని తను ఏమన్నా దానికి సాధన చేసిందా? ఇప్పుడు నా డైరెక్టర్స్ ఎలా అడుగుతారో అలా చెప్పేస్తాను. నాకు అసలు ఏం తెలియదు, నువ్వు ఏదేదో చెప్తున్నావు అంటది. నేను చెప్తే అరే నీకు అర్థం అవుతుందా, నువ్వు వచ్చి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాక నీ హీరోయిన్ వాయిస్ ప్యాటర్న్ మారిపోయిందంటే ఏమో నాకు అదంతా లేదని చెప్పి వెళ్ళిపోద్ది. తనకి మా ఇద్దరికి ఏంటంటే కొంచెం కాంప్లిమెంట్స్ ఎవరైనా ఇస్తే చాలా అన్కంఫర్టబుల్ అయిపోతాం. తనకు కూడా అంతే, ఏమో నాకు అదంతా తెలియదని చెప్పి వెళ్ళిపోద్ది. సో షీ డజంట్ నో, షీస్ బ్లిస్ఫుల్లీ అన్అవేర్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ పాప్ కల్చర్ ఇంపాక్ట్ షీస్ హ్యాడ్ ఆన్ తమిళ్ అండ్ తెలుగు సినిమా. బికాస్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మోర్ సైలెంట్ థింగ్స్ కదా సార్. అంటే హీరోయిన్ వాయిస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది టక్కుని అందరు నోటీస్ చేసే ఒక విషయం కాదు. బట్ మీరు చూసుకుంటే క్లియర్ గా ఒక షిఫ్ట్ వచ్చింది. చిన్మయ్ డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాక హీరోయిన్ వాయిస్ ఇలా ఉండాలి అనేది ఒక షిఫ్ట్ అయింది. మిగతా వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిన తప్పని పరిస్థితి వచ్చిందంటారా? తప్పని పరిస్థితి కూడా కాదు, నచ్చి హ్యాపీగా ఫాలో అయ్యారు. అయ్యో ఇలాగే చేయాలని కాదు కానీ ఇది బాగుంది అని ఫాలో అయ్యారు అందరూ. సో ఐ థింక్ దట్ ఈస్ హర్ బిగ్గెస్ట్ క్రెడిట్. అండ్ ఇట్స్ లైక్ అలాంటిది ఏదైనా లైఫ్ లో నేను ఒక 10% అచీవ్ చేస్తే చాలా హ్యాపీగా చెప్పాలంటే ఇప్పుడు వస్తున్నటువంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా తను ఒక రోల్ మోడల్ లాగా. ఐ థింక్ చిన్మయ్ ఈస్ అ రోల్ మోడల్ ఫర్ వేరియస్ నంబర్ ఆఫ్ రీజన్స్. అంటే నాకు సింగర్ గా కానీ బయట ఎవరు కలిసినా సరే మీ వైఫ్ అంటే మాకు చాలా, ఫస్ట్ అది చెప్తారు, మీ వైఫ్ అంటే మాకు చాలా ఇష్టం అండి అంటారు. అండ్ ఎస్పెషలీ యంగర్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో మాకు చిన్మయ్ గారు అంటే మేము ఫాలో అవుతామండి, ఆవిడ చెప్పేది అదంతా మాకు చాలా ఇష్టం అండి అని చాలా మంది చెప్తుంటారు. సో షీస్ రోల్ మోడల్. అంటే అన్ని రకాలుగా అబ్సల్యూట్లీ ఐ గెట్ వ్యక్తిగతంగా ఎస్పెషల్లీ జస్ట్ ఐఎమ్ మ్యారీడ్ టు అ వెరీ వెరీ బ్రేవ్ పర్సన్ సార్. ఐఎమ్ మ్యారీడ్ టు అ వెరీ కరేజియస్ పర్సన్. నాకు కొన్నిసార్లు భయం వేస్తుంది, ఇంత గెలకాల అరే ఏంటమ్మా అదే అంట. కానీ తనకి ఏమో తను ఎక్కువ ఆలోచించదు. షీ కీప్స్ ఇట్ వెరీ సింపుల్. ఏదైనా ఒకటి తప్పని అనిపిస్తే వెంటనే రియాక్ట్ అవుతుంది. నేను మళ్ళీ తర్వాత పిలిచి కాదు నువ్వు రియాక్ట్ అయింది కూడా తప్పు కదా అంటే కూర్చొని ఆలోచిస్తుంది, అవునా అంటది, మళ్ళీ తను చేస్తుంది. బట్ ఐఎమ్ మ్యారీడ్ టు అ వెరీ వెరీ బ్రేవ్ పర్సన్. I don't have even 50% of her courage, sir. And plus నేను బై నేచర్ చాలా పీస్ లవింగ్ టైప్. నేను అరే గొడవలు ఎందుకు రా బాబు, నాకు నా లైఫ్ సింపుల్ గా ఉండాలి, క్లీన్ గా నీట్ గా ఉండాలి. ఐ లైక్ హ్యాపీ ఎమోషన్స్, ఐ లైక్ పాజిటివ్ ఎమోషన్స్. సో మీ ఇంటి వాతావరణం కూడా అలాగే ఉంటుందేమో. తను కూడా ఇంట్లో అంతే, చిన్న పిల్ల సార్. అసలు రాకముందు తను వచ్చాక కూడా ది రీజన్ ఐ మ్యారీడ్ హర్, ది రీజన్ we really connected and the reason we felt we will be happy together is because తన ఇంట్లో అయితే చిన్న పిల్ల తను అసలు. కానీ ఎట్లా అంటే ఆర్టిస్ట్గా మీరు ఫస్ట్ మోడల్, మీరు ఆర్టిస్ట్ కాకముందు డైరెక్టర్ కావాలనుకున్నారు, ఆర్టిస్ట్ అయ్యారు సార్. మోడలింగ్ యాక్టింగ్ కంప్లీట్లీ బై యాక్సిడెంట్ సార్. నేను ప్లాన్ చేసి ట్రై చేసింది కాదు. అంటే మీ లుక్స్ చూసి మోడల్ గా మీకు ఆఫర్లు వచ్చినాయి. నా లుక్స్ చూసి ఎందుకు వచ్చాయో నాకు తెలియదు కానీ బాంబేలో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 7-8 యాడ్స్ చేసా. బాంబేలో నాకు ఫుల్ టైం జాబ్ ఉండింది. అక్కడే మీ ఫైనల్ చదువుకుంది మీరు? చదువుకున్నది అహ్మదాబాద్లో చదువుకున్నా, మైకాలో చదువుకున్నా. మైకా నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్ నాకు బాంబేలో అయ్యింది. బాంబేలో క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్ మీరు చేసింది? అవును సార్, ఎంబీఏ చేశాను. ఆ తర్వాత ఐ డిడ్ అనదర్ 1 year మైక్రో స్పెషలైజేషన్ కోర్స్ ఇన్ మార్కెటింగ్. సో అది చేసి బాంబేకి వెళ్ళాను. బాంబేకి వెళ్ళాక ఐ మీన్ నాకు ఫుల్ టైం కార్పొరేట్ జాబ్ ఉండింది. సైడ్ బై సైడ్ ఏదో లంచ్ మీటింగ్లో ఉంటే ఎవరో ఆడిషన్ చేస్తారని అడిగారు. అప్పట్లో బేసిక్లీ ఈ యాడ్స్లో మోడల్స్ అంటే ఇలాగే ఉండాలి అనేది ఒకటి ఉండింది దానికన్నా ముందు.
అప్పుడప్పుడే ఈ అంటే ఒక 6 pack, foot height, చూస్తేనే మోడల్ అని అనిపిస్తారు. ఒక అడ్వర్టైజ్మెంట్ లో ఒకరిని పెడుతున్నామంటే వాళ్ళకే ఒక ఆస్పిరేషనల్ వాల్యూ ఉండాలి. వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు, నేను కూడా వేసుకోవాలనేది ఆ ప్యాటర్న్ లో ఉండేది. కరెక్ట్ గా నేను బాంబేలో ఉన్న టైంకి అది మెల్లగా మారుతుంది. ఇంకా రిలేటబుల్ ఫేసెస్ పెడదాం అనేది కరెక్ట్ గా ఆ టైంలో చేంజ్ అవుతుంది. సో నాకు కూడా నన్ను పిలుస్తున్నారేంటి నాకు అర్థం కాదు, ఇంతమంది రితిక్ రోషన్లు ఉంటే బాంబేలో అనిపించేది. బట్ అప్పుడు ఒక 7-8 యాడ్స్ చేసా ప్యూర్లీ బై యాక్సిడెంట్. అంతే. అది చేసి నేను జాబ్ వదిలేసి నాకు ఇంకా ఇప్పుడు ట్రై చేయకపోతే ఎప్పుడు ట్రై చేయను, నాకు ఒక ప్రమోషన్ డ్యూ సార్ నాకు జాబ్లో. సో అది నాకు ఇప్పుడు శాలరీ పెరిగితే మళ్ళీ నేను ఏదో వెళ్ళి ఒక ఫస్ట్ కార్ తీసుకుంటా, ఈఎంఐ లోచాలో పడిపోతా నేను. ఆ తర్వాత జాబ్ వదలడానికి గట్స్ రాదు, చేయాలంటే ఇప్పుడే చేసేద్దాం అని చెప్పి నాకు ఆల్మోస్ట్ 7th-8th స్టాండర్డ్ నుంచి నాకు ఫిల్మ్ మేకర్ కావాలి నాకు అనేది ఉండింది. ఓకే. సో నేను జాబ్ వదిలేసి చెన్నైకి వచ్చేసా, అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ వెతుద్దామని. నా మైండ్లో అప్పుడు ఇన్స్పిరేషన్ ఎవరు డైరెక్షన్ లో కావాలంట అనుకోవడానికి? ఏ మంచి సినిమా తీసిన డైరెక్టర్ అయినా సరే ఇన్స్పిరేషన్. ఓకే. నేను కూడా ఇలా ఫస్ట్ సినిమా అంటే నాకు ప్రేమ వచ్చింది ఒక ఐ మస్ట్ హెవ్ బీన్ 12 or 13 years old సార్. నాయగన్ చూసా సినిమా, రిలీజ్ అయినప్పుడు కాదు కానీ తర్వాత టీవీలో ఫస్ట్ టైం చూసా. ఓకే. కమల్ హాసన్ మణిరత్నం గారిది నాయగన్ సినిమా చూసి ఐ థింక్ ఆ సినిమానే ఫస్ట్ టైం ఓహో అంటే చిన్నప్పుడు మనకి ఇది ఒక సినిమా, ఇది ఎవరో తీశారు ఇదంతా ఉండదు కదా, జస్ట్ సినిమా అంటే చూస్తుంటాం. ఆ సినిమా చూసాక ఇది ఇంత కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది, అయితే దీన్ని ఎవరు తీశారు, ఎలా తీసుంటారు, ఆ మనిషి మైండ్ సెట్ ఏంటి, ఈయన మాత్రం ఎందుకు ఇంత డిఫరెంట్గా తీస్తున్నారు, ఈ మనిషి ఏంటి ఇలా యాక్టింగ్ చేస్తున్నారు, వేరే వాళ్ళు ఇట్లా యాక్టింగ్ చేయట్లేదే. సో ఎక్కడో సినిమా అనే దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఆ సినిమా చూసి సార్. మెల్లగా దెన్ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ సినిమా. సో జాబ్ వదిలేసి మనం అసిస్టెంట్ డైరెక్టర్గా అయిపోదాం అని చెప్పి నేను చెన్నైకి వచ్చా. నాకు అప్పుడు తెలియంది ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ జాబే కదా ఎవరో ఒకరు ఇచ్చేస్తారు అనుకున్నా, అస్సలు దొరకట్లేదు సార్. నేనేమనుకున్నానంటే నాన్న నన్ను ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఇవ్వట్లేదు, ఆయనే అది నా బాధ్యత అని చెప్పి వద్దు నాన్న నేను తీసుకుంటా అదంటే ఆయన వదలట్లేదు. ఆయనే లోన్ తీసుకొని ఆయనే చదివించారు. సో నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నా లక్ చాలా మందికి దొరకని లక్ 0లో స్టార్ట్ చేశా, నెగటివ్లో కాదు. చాలా మంది క్యాంపస్ ప్లేస్మెంట్ అయ్యాక ఫస్ట్ ఆ లోన్ రీపే చేయాలనే ఒక ప్రెషర్తో స్టార్ట్ చేస్తారు కెరియర్. నాకు ఆ ప్రెషర్ లేదు. సో నేనేమనుకున్నానంటే నాన్న దగ్గర మళ్ళీ డబ్బుల కోసం వెళ్ళకూడదు, ఆయన చదివించారు, మళ్ళీ ఆయన దగ్గర డబ్బుల కోసం వెళ్ళకూడదు, మనం మంచిగా సేవ్ చేసుకుందాం. అది నాకు ఈ యాడ్స్ హెల్ప్ అయినాయి. యాడ్స్లో వచ్చిన పాకెట్ మనీ వల్ల సేవింగ్స్ ఇంకా త్వరగా అయింది. సో అప్పట్లో 1.5 lakhs సేవ్ చేసుకున్నా. ఈ 1.5 lakhsతో నేను వెళ్ళి ఇంట్లో ఉంటే నాకు ఒక 1 year 2 years నేను బ్రేక్ తీసుకోవచ్చు, మళ్ళీ నాన్న దగ్గర డబ్బులు అడగకుండా. అంటే ఫోన్ బిల్నో లేకపోతే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడంనో అలాంటిది అలవాట్లు ఏం లేవు, తాగే అలవాటు ఏం లేదు. సో ఆ ఖర్చులు ఉండవు. సో నాకు ఈ డబ్బులు అయిపోయేదాకా సినిమా ట్రై చేద్దాం, చిన్న చిన్న పాకెట్ మనీ అంటే చాలు మనకి, అది ఉంది చేతిలో. సో ఈ డబ్బులు అయిపోయేదాకా సినిమా ట్రై చేద్దాం, డబ్బులు అయిపోతే నోరు మూసుకొని మళ్ళీ వచ్చి జాబ్లో జాయిన్ అయిపోదాం అని చెప్పి నా బాస్ కూడా చెప్పేసి వచ్చాను. నేను దయచేసి తిరిగి వస్తే అదే లెవెల్లో స్టార్ట్ చేస్తాను, నాకు పర్లేదు, కానీ నాకు జాబ్ మాత్రం మీరు ఇవ్వాలని చెప్తే నో ప్రాబ్లం ఉన్నారు, నువ్వు వచ్చే తిరిగి వచ్చే నేనే తీసుకుంటానని చెప్పి పంపించారు. అప్పుడు చెన్నైకి వస్తే అస్సలు నేను మెడ్రాస్ టాకీస్కి మణిరత్నం గారిని ఒకసారి కలవాలి, అది నేను చాలా ఈజీ అనుకొని వచ్చాను, నేను పిచ్చోడు. తర్వాత గౌతమ్ మేనన్ గారి ఆఫీసు, అప్పట్లో డూయట్ మూవీస్లో చాలా సినిమాలు చేసేవారు, ప్రకాష్ రాజ్ గారి ఆఫీస్. ఎలాగైనా వీళ్ళు ఎవరినో ఒకరిని కలిస్తే జాబ్లో సెట్ అయిపోతా అదే అనుకుని వస్తే అప్పుడు అర్థమైంది, ఓహో నాలాగా ఒక 10,000 మంది ఉన్నారు, ఎవరికి అపాయింట్మెంట్ ఎంతమందిని కలుస్తారు, వాళ్ళు కలవాలన్నా ప్రాక్టికల్గా కుదరదు, ఏదైనా ఒక్క కాంటాక్ట్ ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుందని అర్థమైంది. నా దగ్గర ఒక్క కాంటాక్ట్ లేదు సినిమాలో, ఎవ్వరూ తెలియదు అసలు, ఎవరినో అడిగి ఎవరి త్రూనో వెళ్దామంటే ఎవ్వరు తెలియదు, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నేను బాంబేలో చేసిన ఏదో ఒక యాడ్ చూసి ఆడిషన్ పిలిచారు. సో ఆడిషన్కి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఏదో ఓకే ఎవరో పాపం అనుకోని రోజు వస్తున్నాడు అపాయింట్మెంట్ అడుగుతున్నాయని చెప్పి ఎవరో రికమెండ్ చేశారనుకున్నా, కట్ చేస్తే వాళ్ళు సీన్ పేపర్ ఇచ్చి కెమెరా ఆన్ చేసి డైలాగ్స్ చెప్పమన్నారు. నాకు అప్పటికి అర్థం కాల, డైలాగ్స్ మొత్తం చెప్పేసి వెళ్తుంటే, సార్ అసిస్టెంట్ డైరెక్టర్స్కి కూడా ఆడిషన్ తీసుకుంటారా, ఎందుకు సార్ అంటే డైలాగ్ ఏమైనా ప్రాంప్టింగ్ చేయాలన్నా అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఎవడన్నారు రా, ఇది ఆడిషన్ అన్నారు. ఆడిషన్ అవునా, ఏ రోల్ సార్ అన్న, హీరో రోల్ రా అన్నారు. సరే ఏదో ఒకటి ఎంట్రీలే అని చెప్పి యాక్టర్ అయిపోయా అంతే. అదే మాస్కో అవును, ఆ సినిమా కో డైరెక్టరే నన్ను ఆడిషన్ తీసుకుంది, ఇప్పటికీ ఆ కాన్వర్సేషన్ గుర్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్ హీరో రోల్ అన్నాక నాకు షాక్, హీరో రోల్ ఇది అనుకోలేదే, సరే ఓకేలే అయిపోతుంది ఏడి అవుదామని వస్తే యాక్టర్ చేసేసారు.
హీరోని చేశారు అది కూడా. గాడ్స్ బిన్ కైండ్ సార్. ఐ డోంట్ నో, అంటే నేను మేబీ అసిస్టెంట్ డైరెక్టర్, అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయి ఉంటే ఫస్ట్ సినిమా ఛాన్స్ దొరకడం, ఒకరిని కన్విన్స్ చేసి ఒక ప్రొడ్యూసర్ తెప్పించుకొని రావడం, ఒక హీరో డేట్స్ తీసుకోవడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు, ఎస్పెషలీ పెద్దగా కాంటాక్ట్స్ ఏం లేనప్పుడు. ప్లస్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే సమ్ శాలరీ వస్తుందో లేదో తెలీదు, ప్రొడక్షన్ బట్టి వచ్చినా అప్పుడప్పుడు ఇస్తారు. బడ్జెట్ దాటిందంటే ఫస్ట్ కట్ చేసేది ఏడీ శాలరీనే. పాపం ఆ వర్గమే చాలా, అంటే అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అసలు అడగక్కర్లేదు కానీ. అవునవును, అంటే వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఉంటుంది. అంతేగా, డైరెక్టర్స్ దయాదాక్షిణ్యాలే కదా. సో ఎక్కడో ఒక యాక్టర్ అయ్యాను కాబట్టి ఏదో మంచిగా సంపాదించుకున్నాను, ఎక్కువ కష్టపడకుండా మీరు. అట్లీస్ట్ ఐ హ్యాడ్ డీసెంట్ మనీ, ఐ వాజ్ ఏబుల్ టు గెట్ మ్యారీడ్. మీ ఫస్ట్ చెక్ ఎంత తీసుకున్నారు దానికి? ఫస్ట్ యాక్టింగ్ సినిమా అయితే 3 years అయింది సినిమా రిలీజ్ కావడానికి. ఆ సినిమాకి నాకు శాలరీ 10,000. ఓకే, ఏది వెరీ బిగినింగ్? మాస్కో ఎంక్వైరీ సినిమాకి నాకు శాలరీ 10,000 అంతే. ఓకే, అంటే నేను డబ్బులు ఇవ్వకుండా నాకు ఛాన్స్ దొరకడే గొప్ప ఆ టైంలో. సో 10,000 మీకు వచ్చింది. 2007 ఎండ్ లో సైన్ చేసే సినిమా, 2008 లోనే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ సినిమా శాలరీ 10,000 రూపీస్. అందల్ రాక్స్ చేసేటప్పుడు 1 lakh శాలరీ. సో అప్పట్లో. సో ఆ తర్వాత మెల్లగా పెరిగింది. సో ఎక్కడో లైక్ ఐ సెడ్, ఫైనాన్షియలీ ఐ వాస్ బెటర్ ఆఫ్ బికాస్ ఐ బికేమ్ అన్ యాక్టర్, అండ్ ప్లస్ కాంటాక్ట్స్ బాగా పెంచుకోగలిగా. అది ఐ థింక్ అసిస్టెంట్ డైరెక్టర్ అయి ఉంటే అలాంటి, ఇప్పుడు కాంటాక్ట్ అనేది అసిస్టెంట్ డైరెక్టర్ అయినా కూడా మనం ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమా చేస్తున్నాం, పెద్ద ప్రొడ్యూసర్ సినిమా చేస్తున్నాం అంటే కాంటాక్ట్స్ ఉంటాయి. కానీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి నాకు మీ అపాయింట్మెంట్ కావాలి, మీ కథ చెప్పాలంటే వాళ్ళు ఒక 10 సార్లు ఆలోచిస్తారు. బట్ ఒక యాక్టర్గా మనకి డెవలప్ అయ్యే కాంటాక్ట్స్ వేరు. సో ఆ విధంగా చాలా లక్కీ. కానీ తమిళ నుంచి తెలుగు రావడానికి ఏమైనా కొంచెం హెసిటేట్ చేశారా? అప్పటికే తెలుగు వచ్చా మీకు? అసలు ఒక్క ముక్క రాదు సార్, ఏది రాదు. వచ్చాక నేర్చుకున్నా. నేనే అలాగైనా డబ్బింగ్ చెప్పానని చెప్పి అప్పుడు చాలా, అంటే పట్టుదలతో నేర్చుకున్నా, చాలా పట్టుదలతో నేర్చుకున్నా. లక్కీలీ హను వాజ్ వెరీ సపోర్టివ్. ఫస్ట్ సినిమా హను నన్ను నువ్వే డబ్బింగ్ చెప్పరా అని ఎంకరేజ్ చేయకుండా ఉండుంటే ఆ తర్వాత కూడా నా వాయిస్ యూజ్ చేసేవాళ్ళు కాదేమో. బట్ హను నన్ను ఎంకరేజ్ చేసి నాతోనే డబ్బింగ్ చేయించుకోవడం వల్ల అది పెద్ద ప్లస్ అయింది. బట్ అప్పుడైతే అది చివరికి మీరు అక్కడి నుంచి తమిళాన్ని ఆల్మోస్ట్ వదిలిపెట్టేసి తెలుగు ఇండస్ట్రీలో. నా వైఫ్ ఎప్పటికీ చెప్తా ఉంటది, తను యాక్చువల్లీ హాఫ్ తెలుగు హాఫ్ తమిళ్, చిన్మయ్. బట్ తను ఏదైనా అంటే కూడా, హైదరాబాద్ ఏదైనా అంటే నాకు వెంటనే కోపం వస్తాయి. నువ్వు ప్రాపర్ మారిపోయావులే, నువ్వు తెలుగు అబ్బాయి, నేను హైదరాబాద్ అబ్బాయిని అంటది. సో ప్రాపర్ చెన్నై నుంచి వర్క్ చేస్తుంది, మీరు హైదరాబాద్ నుంచి వర్క్ చేస్తున్నారు. స్టిల్ అంటే పిల్లలు పుట్టాక నౌ వీఆర్ ఫిగరింగ్ అవుట్ దర్. ఓకే, ఇప్పుడు 2 city మ్యారేజ్ అయితే కుదరదు, వీ నీడ్ టు ఫిగర్ అవుట్ పిల్లల్ని ఎక్కడ స్కూల్లో పెట్టాలని. 99% హైదరాబాదే ఉంటది. ఇప్పుడైతే చెన్నైలోనే ఉంటున్నారు తను? లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్నారు. అది ఎప్పుడు అంతే, నేను ఫ్రీ అంటే నేను అక్కడ వెళ్ళిపోతా, తను ఫ్రీ అంటే తను వచ్చేస్తుంది. షఫలింగ్, ఇద్దరు కూడా షట్లింగ్ చేయటమే. ఇప్పుడు దాకా అలా మేనేజ్ చేసాం. ఇప్పుడు పిల్లలు పుట్టారు కాబట్టి ఏదో ఒక చోట ఇప్పుడు డిసైడ్ చేసుకొని అక్కడ స్కూల్లో పెట్టాలి కదా. బట్ ఐ థింక్ జనరలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రాబ్లీ హైదరాబాద్ ద బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ. సో తను కూడా, అండ్ నా వర్క్ అంతా ఇక్కడే, బట్ తనకి అక్కడ వర్క్ ఉంది, ఇక్కడ వర్క్ ఉంది. సో అదే మాట్లాడుకుంటున్నాం ఏంటి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ హర్ టు కాంప్రమైజ్ ఆన్ హర్ కెరియర్ 1 bit. అందుకే పిల్లలు పుట్టేదాకా అసలు వీ మెయింటైన్ దట్. నో ప్రాబ్లం, యూ ఇఫ్ బల్క్ ఆఫ్ యువర్ వర్క్ ఇస్ ఇన్ చెన్నై, యూ స్టే ఇన్ చెన్నై, ఐ స్టే ఇన్ హైదరాబాద్. తను వస్తుంది, నేను వెళ్తా. ఇప్పుడు ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ కిడ్స్ వీ హ్యావ్ టు మేక్ అ డెసిషన్. సో వీ ఆల్సో లైక్ ఓకే, చెన్నై బేస్ అని అనుకుంటే నా వర్క్ మొత్తం ఇక్కడే కాబట్టి ఐ విల్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ అవే ఫ్రమ్ కిడ్స్. వెరస్ తనకి హైదరాబాద్ లోనూ వర్క్ ఉంది, చెన్నైలోనూ వర్క్ ఉంది. సో హైదరాబాద్ వస్తే కొంచెం, సో ఇక్కడ హైదరాబాద్ అంటే ఐ విల్ గెట్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్, షీ వోంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ అవే ఫ్రమ్ దెమ్. సో అదే అనుకుంటున్నాం. ఇక్కడ మీకు ఇల్లు ఉందా హైదరాబాద్? అంటే పర్మనెంట్, అంటే వీ హావెంట్ బాట్ అ హౌస్. చెన్నైలో లేదు, ఇక్కడ లేదు. అది ఎందుకో సారీ, లేదు రెంటెడ్ లోనే ఉంటున్నాం. అది ఎక్కడో కొంచెం మాకేంటంటే మనకు కావాల్సినట్టు కట్టుకుందాం, కొనడం కాదు, ఫ్లాట్నో అపార్ట్మెంట్నో కొనడం కాదు. ఆ తర్వాత ఆరామ్సే మనకు మంచి అవుట్ సైడ్ సిటీ అయినా పర్లేదు, మంచిగా మనకు కావాల్సినట్టు కట్టుకుందాం కానీ కొనడం వద్దు అన్నట్టు ఎక్కడో. సో హ్యాపీగా రెంట్లో ఉందాం, ఒక 3 yearsకి ఒకసారి కొత్త ఇంటికి వెళ్దాం, ఆ టైప్. ప్లస్ ఈ మధ్య ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో అన్ని అమ్యూనిటీస్ ఉంటున్నాయి. సో హ్యాపీగా ఒక 3-4 years ఉండి కొత్తగా ఏదో వచ్చింది దాంట్లో ఇంకా ఎక్కువ అమ్యూనిటీస్ ఉన్నాయంటే హ్యాపీగా అటు వెళ్ళిపోదాం. బట్ ఐ థింక్ నెక్స్ట్ విత్ ఇన్ ద 3-4 years we do want to build a house. And ఇప్పుడు ఆల్రెడీ పిల్లలకి 1 year దాటిపోయింది, సెకండ్ ఇయర్ రన్ నడుస్తుంది. ఇప్పుడు జూనా, December 18th కి 1.5 year. ఓకే, ఫస్ట్ ట్విన్స్ కదా? అవును. పేర్లేదో శర్వాస, శర్వస్ అండ్ తృప్త.
ద్రిప్త. ద్రిప్త. ఓకే, శర్వాస్ అంటే ఓకే. ద్రిప్త అంటే అర్థం ఏంటి? శర్వాస్ కాదు, శర్వస్. శర్వాస్. అవును, ఓకే. శర్వా అనే పిలుస్తుంటాం. సో ఓకే. ద్రిప్త అంటే అర్థం ఏంటి? ద్రిప్త అంటే బ్యూటిఫుల్ మీనింగ్ సార్. యాక్చువల్లీ ద్రిప్త అంటే ఇది తెలుగులోనో తమిళ్లోనో ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు, కానీ ఇంగ్లీష్లో మీనింగ్ అయితే ద్రిప్త విష్ణు పేరు అనమాట. విష్ణు డ్రంక్ ఆన్ ఇన్ఫైనైట్ బ్లిస్. సో అది మీనింగ్. దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి మీరే చెప్పండి. అంటే ఒక రక అమృతం లాంటిది ఈక్వల్. విష్ణు డ్రంక్ ఆన్ ఇన్ఫైనైట్ బ్లిస్ అంటే బ్లిస్ అనేది సంతోషంని దాటిన ఒక స్టేజ్ కదా. అదే అనంతమైనటువంటి ఆనందం, అమిత ఆనందం. అనంతంలో మతి ఎక్కే, ఎట్లా చెప్పాలి సార్ అది, అనంతం అనే మతిలో ఉన్న విష్ణు. సో అది మీనింగ్. సో పరమానందం అనే మతిలో ఉన్న విష్ణు. సో అది మీనింగ్ అనమాట. సో ఐ లవ్ ద మీనింగ్. పేరు నాకు బాగా నచ్చింది. ఎవరు పెట్టారు అది? అంటే మేము రకరకాల సోర్సెస్ నుంచి ఇంటర్నెట్లో చూస్తూనే ఉన్నాం సార్. పిల్లలు పుట్టక ముందే, అంటే ట్విన్స్ అని తెలుసు, మాకు జెండర్ తెలియదు, మేము కూడా తెలుసుకోలేదు. వద్దులే ఎందుకు, ట్విన్స్ అని మాత్రం తెలుసు. సో అది 2 boys 2 girls తెలియదు. సో వీ హ్యాడ్ 2 boys names and 2 girls names రెడీ. అట్లా ఏ కాంబినేషన్ అయినా సరే సేమ్ జెండర్ ఉంటారని అనుకున్నారు. తెలీదు, మాకు తెలీదు. ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ 1 boy 1 girl. ఐ వాంటెడ్ 1 boy 1 girl. సో ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ. ఐ డెఫినెట్లీ వాంట్ డాటర్. ఐ వుడ్ ఆల్సో లవ్ టు హ్యావ్ అ సన్. సో ఒకే షాట్ లో 2 అయిపోతే హ్యాపీ అనుకున్నా. లక్కీలీ అలాగే పుట్టాడు. ఇప్పుడు ఆఫ్టర్ 7 years మ్యారేజ్ అయిన 7.5 years సార్. నెక్స్ట్ ఇయర్ మాకు నెక్స్ట్ May 5th కి 10th anniversary సార్. అవును, 2004 కదా. 2004 కాదు సార్, 2014. సారీ 2014 పెళ్లి చేసుకున్నాం. అది పాపం షీ వాంటెడ్ హ్యావ్ బేబీస్ ఫ్రమ్ year 1. నేనే కాదులే, నేను ఫస్ట్ డైరెక్టర్ అయిపోతా, ఆ తర్వాత ఇప్పుడు వద్దు అని చెప్పి డిలే చేసా. ఫైనలీ డైరెక్టర్ అయ్యాను. ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి నాకు గ్యాపే లేదు సార్. ఫస్ట్ సినిమా రిలీజ్ కి ఒక 1 week ముందు సెకండ్ సినిమా జాయిన్ చేశా. సో రిలీజ్ అయ్యాక లిటరలీ ఒక 3 days ప్రమోషన్స్ చేసుకొని వెంటనే రైటింగ్ స్టార్ట్ చేసేసా.